హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ప్రిన్సిపల్ ఇంటికి వెళ్తూ ఉండగా అమ్ము ప్రిన్సిపల్కి కాల్ చేసి, మేడం నేను 8th స్టాండర్డ్ స్కూల్ లీడర్ని అని చెప్పబోతుండగా, ప్రతిసారి ఎందుకలా ఒత్తి పలుకుతుంటావు, అమ్ము అని చెప్తే సరిపోతుంది కదా అని గెయ్యమంటుంది ప్రిన్సిపల్. ఇక మేడం అది రేపు ఎక్స్కర్షన్కి రావట్లేదు అని చెప్పాం కదా అని అమ్ము ఏదో చెప్పబోతుండగా, సరే సరే రానన్నావు కదా ఇంకేంటి అని ప్రిన్సిపల్ ఏదో మాట్లాడబోతుండగా, లేదు మేడం మేమందరం కలిసి ఎక్స్కర్షన్స్కి వస్తున్నాం అని అమ్ము బాంబు పేలుస్తుంది. దాంతో తనకి వచ్చే ఇయర్ బడ్స్ మిస్ అయిపోతాయా అని, అయినా ఒకసారి రాను అని ఒకసారి వస్తాను అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నారు. పాపం బంటి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఎక్స్కర్షన్ కోసం ప్లాన్ చేసి పర్ఫెక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసి కష్టపడితే మీరు ఆ క్రెడిట్ని తీసుకుంటారా అని ప్రిన్సిపల్ గెయ్యమంటుండగా, బంటి ఏ ప్లాను పని కూడా చేయలేదని మాకు తెలుసు మేడం, అయినా తను ఎక్స్కర్షన్కి రాకపోతే స్కూల్ లీడర్గా పోస్ట్ పోతుందని తెలిసిన పిల్లలు ఇబ్బంది పడకూడదని ఫాలో చేసింది మా అక్క అని ఆనంద్ అనేస్తాడు. ఇక నోరు మూసుకోవడం ప్రిన్సిపల్ వంతవుతుంది. మేము వస్తున్నాం అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ బంటి ఏమంటాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మేమందరం వస్తున్నాం మేడం అని అంజు అంటుండగా, వాళ్ళు ముగ్గురే కదా రావాల్సింది, నువ్వెందుకు వస్తావు రాకు అని ప్రిన్సిపల్ అంటూ ఉండగా, అంజు ఏదో చెప్పబోతూ ఉండగా మనోహరి ఆపేస్తుంది. ఎందుకంటే నేను ప్రిన్సిపల్తో మాట్లాడతాను అంటే ఆపేశారు అని మనోహరిని అంజు అడుగుతుండగా, నువ్వు వస్తానంటే మా ఎక్స్కర్షన్ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది, మమ్మల్ని కూడా రావద్దు అంటుంది అని అమ్ము అంటుండగా, అవును నిజమే అని మనోహరి ఒప్పుకుంటుంది. అంటే ఇంత కష్టపడి నేను రాకూడదా అని అంజు బాధగా అడుగుతుండగా, నిన్ను పంపించే ప్లాన్ నేను చేస్తాను అని మనోహరి ధైర్యం ఇస్తూ ఉంటుంది. మరోవైపు అరవింద్ ప్లాన్ చేస్తూ ఆలోచిస్తూ ఉండగా ఒక అతను వచ్చి, రేపు ఎక్స్కర్షన్ వెళ్ళడానికి అమరేంద్ర పిల్లలు కూడా వస్తున్నారంట అని అనగానే, ఎస్ ఎస్ సక్సెస్, అమరేంద్ర ట్రాప్లో పడిపోయాడు అని అరవింద్ అరుస్తుండగా, ఎలా కిడ్నాప్ చేస్తారు అని అడుగుతుంటాడు వచ్చినతను. ఆలోచిస్తుండగా అరవింద్ మళ్ళీ వచ్చినతను ఇలా అంటుంటాడు, మన రూట్లోకి బస్ని ట్రాప్ చేద్దామా అని అడుగుతుండగా, లేదు లేదు అక్కడ సెక్యూరిటీ చాలా ఉంటుంది, చెక్ పోస్టులు ఉంటాయి, అది వీలు పడదు, పైగా ఏదైనా ప్లాన్ మిస్ అయితే ఇంకొకసారి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు, కాబట్టి అలా కాదు, ఖచ్చితంగా ఆ వ్యాన్ని ఎవరో ఫాలో అవ్వాలి, కాదు ఆ వ్యాన్లోనే ఉండాలి, మన వ్యక్తి ఆ వ్యాన్లో ఉండాలి, ఆ డ్రైవర్ ఎవరో తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి, నేను ఆ వ్యాన్లో వెళ్ళాలి అని అరవింద్ అంటూ ఉంటాడు. ఇక ఆరు గుమ్మం బయట నుండి లోపలికి చూస్తుండగా గుప్తా వచ్చి, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక ఈరోజు పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను అని ఆరు అంటూ ఉంటుంది. ఇక పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉండగా బాగి వాళ్ళ కోసం అన్నీ సర్దుతూ, ఆకాష్ ఇన్హేలర్ పెట్టుకున్నావా, అమ్ము అది పెట్టుకున్నావా, ఇది పెట్టుకున్నావా అని అడుగుతూ ఉండగా, ఇక అంజు వచ్చి, ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నిన్న మేమందరం పోవడమే ఇష్టం లేదన్నట్టు మాట్లాడావు, ఇప్పుడేమో ఇలా సర్దుతున్నావెందుకు అని అంజు బాగిని నిలదీయగా, ఇప్పుడు అడిగినా అదే మాట చెప్తాను, ఎక్స్కర్షన్ వద్దనే అంటాను, కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మీరు అక్కడ ఇబ్బంది పడకూడదు అని సర్దుతున్నాను అని బాగి అనగానే, ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి, పిల్లల మూడ్ని ఎందుకు స్పాయిల్ చేస్తా, నువ్వు చేసే పని వేరు, నీ మనసులో ఉన్న మాట వేరని వాళ్ళందరికీ అర్థమవుతుందిలే అని పిల్లలని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది మనోహరి. ఇక అంజు కూడా తన బ్యాగ్ సర్దుకోవడం చూసి, నువ్వు వెళ్ళట్లేదు కదా, నువ్వెందుకు సర్దుకుంటున్నావు అని బాగి నిలదీస్తూ ఉండగా, అది మిస్ అమ్మా అని ఏదో చెప్పబోతూ ఉంటుంది అంజు. అప్పుడు మనోహరి అడ్డం మాట్లాడుతూ, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అని అనగానే పిల్లలందరూ సపోర్ట్కి రాకపోయేసరికి బాగి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది. కింద నుండి అమర్, పిల్లలు రెడీ అయ్యారా, టైం అవుతుంది అని అరవగానే పిల్లలందరూ రెడీ అయ్యి కిందికి దిగి వస్తారు. ఇక నేను తీసుకెళ్తాను పదండి అని అమర్ అంటూ ఉండగా, మనోహరి, నువ్వెందుకు అమర్, నేను తీసుకెళ్తాను పిల్లలకి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అని అంటూ ఉండగా, ఇక
పిల్లల ప్రవర్తనకి మనోహరి ప్లాన్స్కి బాగి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సదాశివం గారు నువ్వెందుకమ్మా మనోహరి, బాగి వెళ్ళినా కూడా ఆ టీచర్స్కి జాగ్రత్తలు చెప్తుంది కదా అని అంటూ ఉండడంతో ఇక అంజు వద్దు డాడ్ నువ్వేరా అని అనేస్తుంది. ఇక సరే పదండి అని అంటూ, అయినా అంజు నువ్వు వెళ్ళట్లేదు కదా, మీ క్లాస్ వాళ్ళు వెళ్ళట్లేదు కదా, నువ్వెందుకు వెళ్తున్నావు అని అమర్ నిలదీయడంతో మనోహరి వైపు చూస్తుంది అంజు. కానీ మనోహరి అమర్కి భయపడి మాట్లాడకపోవడంతో అమ్మో ఈవిడ చేతులు ఎత్తేసింది, నేనే ఏదో ఒకటి చేయాలి అని అంజు మనసులో అనుకుంటూ, డాడ్ అది ప్రిన్సిపలే ఫోన్ చేసి నన్ను బ్రతిమిలాడింది రమ్మని, అందుకే వెళ్తున్నాను అని అనగానే రాథోడ్ అంజుపై సెటైర్ వేస్తూ, ప్రిన్సిపల్ నిన్ను బ్రతిమిలాడిందా, నువ్వు ప్రిన్సిపల్ని బ్రతిమిలాడావా, ఎవరికీ తెలీదు అని అంటూ ఉంటాడు. రాథోడ్ అని అంజు పండ్లు కొరుకుతూ ఉంటుంది. ఇక పిల్లలందరూ అందరికీ బాయ్ చెప్తారే కానీ బాగీకి బాయ్ చెప్పరు. అప్పుడు రాథోడ్ మీరు ఒకటి మర్చిపోయారు, బాగీకి బాయ్ చెప్పలేదు, మిస్సమ్మకి బాయ్ చెప్పలేదు అని అంటున్నా కూడా పిల్లలు బాయ్ చెప్పకుండానే వెళ్ళిపోతారు. ఇక పిల్లల ప్రవర్తనని బాగి బాధని అర్థం చేసుకున్న అమర్ నేను వెళ్ళొస్తాను మిస్ అమ్మ అని అంటూ అక్కడి నుండి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు అమర్. ఇక మనోహరి మాత్రం బాగీపై గెలిచినందుకు సంతోషపడుతుండగా మనోహరిని కోపంగా చూస్తూ ఉంటుంది ఆ బాగి. ఇక వాళ్ళు వెళ్ళిపోయాక బాధగా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది ఆ బాగి. ఇక దూరం నుండి ఆరు చూసి వాళ్ళ ఆనందం కోసం నేను వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు తనలాగా నాకు కూడా టెన్షన్గా ఉంది గుప్తా గారు అని ఆరు అంటూ ఉంటుంది పిల్లల ఎక్స్కర్షన్ ప్రోగ్రాంకి వచ్చి. మరోవైపు బాగి ఆ తీవ్రవాదులు దొరికిపోవడం, అటాక్ జరగడం, మళ్ళీ ఎక్స్కర్షన్లో ఏదైనా అటాక్ జరుగుతుందనేమో టెన్షన్, అంతా డల్గా ఉండడం చూసి మిస్సమ్మ అని భుజం పట్టి కుదిపేస్తూ ఉంటుంది నిర్మలమ్మ గారు. ఏంటి ఏమైంది అని అడుగుతూ, జ్వరం వచ్చిందా అని చెక్ చేస్తుండగా ఒంట్లో కాదు మనసుకి బాధగా ఉన్నట్టుంది, పిల్లల కోసం టెన్షన్ పడుతున్నట్టుగా ఉంది అని సదాశివం గారు అనేస్తారు. ఇక అవునత్తయ్య గారు నాకు ఈ నిర్ణయం కరెక్ట్ అనిపించట్లేదు, కానీ పిల్లల కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది అని బాగి అంటుండగా ఏం కాదు వాళ్ళు మంచిగా తిరిగొస్తారు చూడు అని నిర్మలమ్మ గారు ధైర్యం చెప్తూ నువ్వు బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని అనగానే లేదు పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను అని ఆ బాగి అనేస్తుంది. ఇక అలా బాధగా లోపలికి వెళ్తున్న బాగిని చూసి సదాశివం గారు నిర్మలమ్మ గారు పిచ్చమ్మాయి అని అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటారు. ఇక మరోవైపు అరవింద్ తన మనిషి అయిన డ్రైవర్ని స్కూల్కి పంపించి ఆ ఒరిజినల్ డ్రైవర్ని కట్టి పడేస్తాడు. ఇక ప్రిన్సిపల్ ఒరిజినల్ డ్రైవర్కి ఫోన్లో మాట్లాడి మరి అరవింద్ మనిషిని స్కూల్ బస్లో ఎక్కిస్తాడు. ఇక బాగి భయం నిజం కానుందా, నిజంగానే పిల్లలకి ప్రమాదం జరగనుందా, అరవింద్ వాళ్ళని చంపేస్తాడా, అరవింద్ నుండి వాళ్ళని బాగి ఎలా కాపాడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.